ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ఆన్లైన్లో 300 రూపీస్ టికెట్స్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే కదండి. అయితే ఆన్లైన్లో ఈ 300 రూపీస్ టికెట్స్ దొరకనటువంటి భక్తులకి ఆఫ్లైన్లో 300 రూపీస్ టికెట్స్ పొందడానికి ఏదైనా మార్గం ఉందా అని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. అలాంటి భక్తులకి ఆఫ్లైన్లో 300 రూపీస్ టికెట్స్ పొందడానికి ఒక మార్గం అయితే ఉందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలను, అలాగే ఆఫ్లైన్లో ఏ టికెట్స్, ఎక్కడెక్కడ ఎన్ని టికెట్స్ ఇస్తారు అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ గురించి తెలియజేస్తానండి. ఎందుకంటే ఈ టికెట్స్ ని కూడా ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. ఈ హోమంని 2023 నవంబర్ 23వ తారీఖున టీటీడీ వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హోమం టికెట్స్ పొందినటువంటి భక్తులు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం టీటీడీ వారు కల్పిస్తున్నారు. అయితే ఈ హోమం టికెట్స్ ని 2 విధాలుగా పొందవచ్చు. ఒకటి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం, 2 ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ ద్వారా పొందడం. ఆన్లైన్లో అయితే ఈ హోమం టికెట్స్ ని రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జూలై నెలకి సంబంధించిన ఈ హోమం టికెట్స్ ని జూన్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఆగస్టు నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని జూలై 25వ తారీఖున రిలీజ్ చేస్తారు. ఇంకా సెప్టెంబర్ మంత్కు సంబంధించిన హోమం టికెట్స్ ని ఆగస్టు 25వ తారీఖున రిలీజ్ చేస్తారు. ఇలా ఈ హోమం టికెట్స్ ని రాబోయే నెలకి ముందు నెలలో మాత్రమే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అయిన భక్తులు ఆఫ్లైన్ లో ఈ హోమం టికెట్స్ ని కరెంటు బుకింగ్ ద్వారా కూడా పొందవచ్చు. అంటే ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులకి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్లు అనేవి ప్రతిరోజు తెల్లవారుజామున 1 గంట లేదా 2 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అయితే డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అనేవి తెల్లవారుజామున 4 లేదా 5 లేదా 6-7 గంటల మధ్య అయిపోవడం జరుగుతూ ఉంది. కానీ ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ కోసం ముందు రోజు రాత్రి 7 లేదా 8 గంటల నుంచే చాలా ఎక్కువ సమయం క్యూ లైన్ లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలా అంత టైం క్యూ లైన్ లో వెయిట్ చేసి టోకెన్ దొరకని భక్తులు కావచ్చు, ఇంకా ఎక్కువ టైం ఆ టోకెన్స్ కోసం క్యూ లైన్ లో వెయిట్ చేయలేని భక్తులు కావచ్చు, తిరుపతిలో అలిపిరి వద్ద ఇస్తున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ని ఆఫ్లైన్ లో కరెంటు బుకింగ్ ద్వారా పొంది హోమంలో పాల్గొని హోమం అయిపోయాక అదే రోజు తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో స్వామి వారిని 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రొసీజర్ ఇప్పుడు చూద్దామండి. ప్రతిరోజు అలిపిరి వద్ద గల, అంటే అలిపిరి కాలినడక మార్గానికి అలిపిరి టోల్ గేట్ కి మధ్యన రైట్ సైడ్ లో సప్త గో ప్రదక్షిణశాల వద్ద ఉదయం 6-7 గంటల మధ్య ఆఫ్లైన్ లో ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ పొందడానికి భక్తులు తెల్లవారుజామున 5 గంటల నుంచి క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారండి. ఎవరైతే ముందుగా క్యూ లైన్ లో వచ్చి వెయిట్ చేస్తారో వారికే ముందు ఈ టికెట్స్ అనేవి ఇస్తారు. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ కింద ఈ హోమం టికెట్స్ అనేవి ఇస్తారండి. ఒక రోజుకి 50 హోమం టికెట్స్ ఆఫ్లైన్ లో ఇస్తారు. డిపెండ్ ఆన్ రష్ బట్టి 50 నుంచి 100 టికెట్స్ వరకు కూడా ఇస్తారండి. అయితే ఈ హోమం టికెట్స్ ని ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో ఆ పర్సన్స్ ఖచ్చితంగా సప్త గో ప్రదక్షిణశాల వద్దకి చేరుకోవాలి. అలాగే వారి వద్ద ఆధార్ కార్డు ఒరిజినల్, ఇంకా ఒక జిరాక్స్ కాపీని కూడా ఖచ్చితంగా తీసుకొని రావాలండి. ఆధార్ జిరాక్స్ కాపీ ఎందుకు అంటే మీరు ఆఫ్లైన్ లో తీసుకున్న హోమం టికెట్ కి మీ ఆధార్ జిరాక్స్ కాపీని పిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఆఫ్లైన్ లో ఈ హోమం టికెట్స్ ని పొందడానికి ఒక్క టికెట్ కి 1000 రూపాయలు మీరు అక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఒక టికెట్ పైన 2 పర్సన్స్ ఆ హోమంలో పాల్గొనవచ్చు. 2 అంటే భార్యాభర్త కావచ్చు, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క తమ్ముడు, అక్క చెల్లి, అన్న తమ్ముడు, ఇలా ఏ ఇద్దరైనా ఈ హోమంలో ఆ టికెట్ పై పాల్గొనవచ్చు. సింగిల్ పర్సన్స్ కి ఈ హోమం టికెట్స్ అనేవి ఇవ్వరండి. కేవలం 2 మెంబర్స్ కి మాత్రమే ఒక హోమం టికెట్ అనేది ఇస్తారు. అండ్ ఇంకొకటి, 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ హోమం టికెట్స్ ని తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీతో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని హోమంకి కావచ్చు, దర్శనంకి కావచ్చు ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అయితే ఆ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ అనేవి మీతో పాటు క్యారీ చేస్తే సరిపోతుంది.
ఆఫ్లైన్లో హోమం టికెట్స్ని కరెంట్ బుకింగ్ ద్వారా పొందిన భక్తులందరూ కూడా ఆ రోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు జరిగే ఈ హోమంలో పాల్గొనాలి. హోమం అయిపోయిన తరువాత హోమంలో పాల్గొన్నటువంటి భక్తులు అక్కడ ఉన్న అధికారి వద్ద ఆ హోమం టికెట్పై సైన్ అండ్ సీల్ అనేది కంపల్సరీ వేయించుకోవాలి. అలా హోమం టికెట్పై సైన్ అండ్ సీల్ వేయించుకున్న తరువాత ఆ టికెట్ని తీసుకొని అదే రోజు తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి. అంటే చైర్మన్ కోటా, ఎన్ఆర్ఐ, ఎయిర్ ఫోర్సెస్ ఇలా వీళ్ళు దర్శనంకి వెళ్లే క్యూ లైన్లో హోమం టికెట్ని చూపిస్తే ఒక్కొక్కరికి దర్శనంకి 300 రూపాయల చొప్పున ఇద్దరికి కలిపి దర్శనంకి 600 రూపాయలు అక్కడ అమౌంట్ పే చేయించుకొని 300 రూపాయల దర్శనం టికెట్స్ అనేవి ఇస్తారు. మీరు ఆ టికెట్స్ ని తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా ఆఫ్లైన్ లో హోమం టికెట్స్ ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్ ని పొంది స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ హోమం టికెట్స్ ని ప్రతిరోజు ఆఫ్లైన్ లో ఇస్తారండి. అంటే ఆన్లైన్లో దర్శనం టికెట్స్ అడ్వాన్స్గా బుక్ చేసుకోలేనటువంటి భక్తులు కావచ్చు, ఇంకా తిరుపతికి వచ్చాక ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ దొరకని భక్తులు కావచ్చు, అలాగే తొందరగా దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు కావచ్చు, వీరందరూ కూడా ఆఫ్లైన్లో ఇస్తున్న ఈ హోమం టికెట్స్ని పొంది స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మామూలుగా టీటీడీ వారు అన్ని రకాల టికెట్స్ ని ఒక షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అంటే ప్రతి నెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లక్కీడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవైలబుల్లో ఉంటుంది. అలాగే డైరెక్ట్ ఆర్జిత సేవల్ని ప్రతి నెల 21వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇంకా 500 రూపీస్ దర్శనం టికెట్స్ అంటే వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని ప్రతి నెల 21వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. అలాగే అంగ ప్రదక్షిణం టోకెన్స్ ని ప్రతి నెల 23వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇంకా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని అదే రోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు. అలాగే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్స్ ని అదే రోజు అనగా ప్రతి నెల 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారండి. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ప్రతి నెల 24వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇంకా తిరుమల తిరుపతి వసతిని అదే రోజు అంటే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారండి. ఇలా ప్రతి నెల ఈ టికెట్స్ అన్నీ కూడా ఒక షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేస్తారండి. అయితే ఈ టికెట్స్ అన్నీ కూడా 3 నెలల ముందుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్స్ ఆన్లైన్లో దొరకని వారందరూ కూడా ఈ హోమం టికెట్స్ ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ హోమం టికెట్స్ ని మాత్రం రాబోయే నెలకి ముందు నెలలో మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఈ హోమంలో పాల్గొని దర్శనం చేసుకున్నారు అంటే మళ్ళీ ఈ హోమంలో పాల్గొని దర్శనం చేసుకోవడానికి ఖచ్చితంగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలండి. ఇవ్వండి ఆఫ్లైన్ హోమం టికెట్స్ అండ్ శ్రీవారి దర్శనం టికెట్స్ కి సంబంధించి. ఇకపోతే మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, ఆఫ్లైన్లో మొత్తం 4 రకాల టికెట్స్ అనేవి ఇస్తారు. అవి ఏవి అంటే 1 ఎస్ఎస్టీ టోకెన్స్, 2 దివ్య దర్శనం టోకెన్స్, 3 హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్, 4 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్. ఇప్పుడు ఆఫ్లైన్లో ఇచ్చే ఈ 4 రకాల టికెట్స్ ఎక్కడెక్కడ ఎన్ని టికెట్స్ ఏ టైం నుంచి ఇస్తారు అనేది చూద్దామండి. మొదటగా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్. ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్. వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ తిరుపతిలో మొత్తం 3 ప్రదేశాల్లో ఇస్తారు. 1 తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్కి ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున 1 గంట లేదా 2 గంటల నుంచి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత డిపెండ్ ఆన్ రష్ ని బట్టి తెల్లవారుజామున 4 లేదా 5 లేదా 6 గంటల కల్లా ఈ టోకెన్స్ అనేవి కంప్లీట్ అయిపోవడం జరుగుతూ ఉంది. తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు దాదాపుగా 15,000 నుండి 20,000 టోకెన్స్ వరకు ఇస్తారండి. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ టోకెన్స్ పొందడానికి భక్తుల వద్ద కంపల్సరీ ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. అంటే ఎవరి ఆధార్ కార్డ్స్ వారే తీసుకొని వచ్చి ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే ఈ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి. ఒకరికి 1 టోకెన్ మాత్రమే ఇస్తారు. అండ్ బిలో 12 years పిల్లలకి ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కి సంబంధించి. ఇకపోతే 2 నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్.
శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ ప్లేస్ లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఈ దివ్య దర్శనం టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి. అయితే ఈ శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్ పొందినటువంటి భక్తులు ఖచ్చితంగా ఆ నడక మార్గంలోనే నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకుంటేనే ఆ టోకెన్ వ్యాలిడ్ అయ్యి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు. ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఈ శ్రీవారి మెట్టు మార్గంలో కూడా రోజుకి దాదాపుగా 2500 టోకెన్స్ నుంచి 4000 టోకెన్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్. ఈ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్ ఆఫ్లైన్ కు సంబంధించి ఈ వీడియో స్టార్టింగ్ లో ఇంతకు ముందే చెప్పడం జరిగిందండి. ఇకపోతే నెక్స్ట్ ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఆఫ్లైన్ లో 2 ప్లేసుల్లో ఇస్తారండి. ఒకటి తిరుపతిలోని ఎయిర్పోర్ట్ లో. తిరుపతిలోని ఎయిర్పోర్ట్ లో ప్రతిరోజు 100 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్ లో ఇస్తారు. ఫ్లైట్ ద్వారా వచ్చి ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి భక్తులు మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి అక్కడ ఉన్న కౌంటర్ లో మీరు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి ఆ బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొంది ఆ నెక్స్ట్ డే తిరుమలకి చేరుకొని స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. 2, తిరుమల కొండపై గోకులం గెస్ట్ హౌస్ అంటే జేఈఓ ఆఫీస్ వద్ద కూడా ప్రతిరోజు 400 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్ లో ఇస్తారండి. ఈ జేఈఓ ఆఫీస్ అనేది ప్రతిరోజు ఉదయం 8 గంటలకి ఓపెన్ చేయడం జరుగుతుంది. కానీ ఉదయం 6 గంటల నుంచి ఈ ఆఫీస్ వద్ద భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి ఈ బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొందడానికి క్యూ లైన్ లో ఉదయం 6 గంటల నుంచే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవ్వండి ఆఫ్లైన్ లో ఇచ్చే మొత్తం 4 రకాల టికెట్స్ కి సంబంధించి. ఈ 4 రకాల దర్శనం టికెట్సే కాకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చినటువంటి భక్తులకి తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కీ డిప్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. ఇది జస్ట్ లైక్ లాటరీ పద్ధతి అండి. ఎవరైతే ఈ సిఆర్ఓ ఆఫీస్ వద్ద మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులు అదృష్టవశాత్తు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో కన్నా సెలెక్ట్ అయితే మీరు ఆ నెక్స్ట్ డే స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు మీరు తిరుమలలో ఉన్నన్ని రోజులు ఈ ఆఫ్లైన్ లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకొని స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే అవకాశాన్ని మిస్ కాకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈ ఆఫ్లైన్ టికెట్స్ కి సంబంధించి గతంలో కూడా మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. కానీ ఆఫ్లైన్ 300 రూపీస్ టికెట్స్ గురించి ఇప్పటికీ ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నందున ఈ వీడియో రూపంలో మరొక్కసారి వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.